అందరికీ నమస్కారం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో మనం 53, 54, 55 సర్గలు ఈరోజు చెప్పుకుంటాం. ఇంకా ఆంజనేయ స్వామి రావణాసురుడి దగ్గర తీసుకురావడంగానే రావణాసురుడు ఆయన సంహరించమన్నాడు. అప్పుడు సుగ్రీవుడు లేచి సంహరించడం ధర్మం కాదని చెప్పిన తర్వాత ఆయన మాటను అంగీకరించాడు. నిజమే, ఇది నింద్యమే, ఈ విషయం తెలుసుకొని రావణాసురుడు అప్పుడు రాక్షసులతో మాట్లాడుతున్నాడు. ఓ రాక్షసులారా, విభీషణుడు చెప్పిన మాట నిజమేను, ఈ నిందమైన విషయాన్ని మనం చేయడం తగదు. కాబట్టి ఈ వానరులకు ప్రియమైంది తోక, కాబట్టి ఈ తోకకు నిప్పంటించండి. నిప్పంటించేసి ఇతన్ని మన పురవీధుల్లో అంతా తిప్పండి. అందరికీ తెలియాలి ఇతడు గూఢచారిగా వచ్చాడు కాబట్టి ఇతని విషయం అందరికీ తెలియాలి కాబట్టి తిప్పండి. ఇతనికి కూడా ఇతని ఆప్తులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా తోకలేని ఈయన చూసి, ఈ వానరుని చూసి అందరూ ఎగతాళి చేస్తారు. వీళ్ళకి అదే ముఖ్యమైంది కాబట్టి మీరు ఆ పని చేయండి అని చెప్పి ఆజ్ఞాపించాడు. అనడమే ఆలస్యము ఆ రాక్షసులంతా కలిసేసి వెంటనే చిరిగిపోయిన నూరు వస్త్రాలను తీసుకొచ్చేసి ఆ తోకకు బాగా చుట్టేసి దాన్ని తీసుకెళ్ళి తోకను తైలంలో ముంచారు. బాగా ముంచి నిప్పు అంటించేసరికి ఆయన బంధించే ఉన్నారు. అట్లే తీసుకొని బయలుదేరారు. ఆంజనేయ స్వామిని తీసుకొని వీధులు తిప్పడం మొదలుపెట్టేశారు. తిప్పుతూ ఉంటే ఆయన అనుకున్నాడు, ఇదేంది వీళ్ళు ఈ విధంగా ఇట్లా నన్ను హింసిస్తున్నారు, మనసులో బాధగా ఉంది. ఒక పక్క ఏమనిపిస్తోంది ఆంజనేయ స్వామికి, ఇది మంచిదేలే ఒకందుకు. ఎందుకు, నేను ఇప్పుడు రాత్రిపూట చూశాను ఈ లంకా నగరాన్ని, ఇప్పుడు పగటిపూట చూసే అవకాశం వచ్చేసింది. ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో, ఏ వీధుల్లో రహస్య వీధులు ఉన్నాయో ఆ రహస్య మార్గాన్ని నాకు తెలిసిపోతాయి. రేపు మీరు వీళ్ళతో పోరాటం వచ్చినప్పుడు నేను సులభంగా ఈ లంకలో ఉండే ప్రతి ప్రదేశాన్ని గుర్తించగలుగుతాను. ఇది ఒకందుకు మంచిదేలే అని చెప్పి ఆయన బంధాలు తెంచుకొని వెళ్ళిపోగలడు. కానీ తెంచుకోకుండా అలాగే ఉన్నాడు. వాళ్ళు రాక్షసులంతా తామేదో ఘనకార్యం చేస్తున్నట్టుగా ఉత్సాహంగా వాళ్ళంతా కూడా భేరీ నిదానాలు చేసుకుంటూ డప్పులు వాయిస్తూ అందరికి ప్రచారం చేస్తున్నారు. ఇదిగో ఈ వానరుడు గూఢచారి, చూడండి అందరూ అని చెప్పి ప్రతి వీధిలో తిప్పడం మొదలు పెట్టేశారు ఆయన్ని. ఆయన మాత్రం దృఢ నిశ్చయంతో ఉన్నాడు, రామకార్యం సఫలం అవుతుంది అని చెప్పేసి అందులో కదలకుండా వాళ్ళు ఏం చేస్తున్నా గమ్మున ఉన్నాడు. ఎంత హింసిస్తున్నా గమ్మున వాళ్ళని అనుసరించిపోతున్నాడు. అప్పుడు ఆయన అన్ని తిప్పుతుంటే ఆ ప్రాసాదాలు ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడ రహస్య ప్రదేశాలు ఉన్నాయి, రహస్య ద్వారాలు ఎక్కడున్నాయి, ఇవన్నీ ఈయన గమనించుకుంటున్నాడు. వాళ్ళేమో ఉత్సాహంగా రండి అందరు రండి అనగానే అందరిలో వంటి పిల్లకాయలు, ఆడవాళ్ళు, వృద్ధులు అందరూ వచ్చి చూస్తున్నారు. వింత దృశ్యం చూసినట్టు చూస్తున్నారు. వాళ్ళంతా వినోదంగా చూస్తున్నారు. ఈయనేమో ఈయన కార్యాన్ని ఏం చేసుకుంటూ పోతున్నాడు. ఇలా వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉత్సాహంగా కేకలు పెడుతూ ఉంటే మహా కోలాహలంగా ఉంది ఆ పట్టణంలో అంతా. అట్లా వెళ్తూ ఉంటే ఇప్పుడు అక్కడికి వచ్చి చూసిన వాళ్ళంతా కూడా వాళ్ళల్లో ఈ సీతామాత దగ్గర పోయేసేసి వికృత నేత్రాలు కలిగిన ఆ స్త్రీలు పోయేసేసి సీతామాతకు చెప్పేశారు, అమ్మా వానరుడు వచ్చాడు కదా, ఆ వానరుడు తోకకు నిప్పంటించి ఆయన్ని రాజవీధుల్లో తిప్పుతున్నారమ్మా అని చెప్పేశారు. చెప్పంగానే ఇంకా సీతాదేవికి చాలా బాధపడిపోయింది. ఆమె అసలే రావణాసురుడు చెరబెట్టినప్పుడు ఎంత బాధ కలిగిందో అంతకన్నా బాధ ఎక్కువగా కలిగింది. ఇందువల్ల అంత ఆనందాన్ని ఆమె కలిగించిన వాడు ఆయన. ఇంకా తట్టుకోలేకపోయింది ఆమె. వెంటనే అగ్నిదేవుడికి నమస్కారం పెట్టి, దేవా, నేనే పతివ్రతనైతే, నేనే శ్రీరామచంద్రునిందే మనసు గలదాన్నైతే, నాలో ఏమాత్రం పుణ్యం ఉన్నా కూడా నీవు ఆ వానరుడిని రక్షించవలసింది, ఆ వాయుపుత్రుడైన హనుమంతుడిని రక్షించవలసింది చెప్పి ప్రార్థించింది. ప్రార్థించగానే ఇక్కడ ఆంజనేయ స్వామికి వెంటనే ఆ తోక అంటుకున్న ఇది కూడా లేకుండా, అసలు వేడి అసలు లేకుండా చల్లగా ఏదో మంచుగడ్డ పెట్టినట్టు అయిపోయింది. ఆయన అనుకున్నాడు, ఇది మంచుగడ్డ పెట్టినట్టు అనిపిస్తోంది నాకు, ఎందువల్ల ఇలా అనిపిస్తోంది అని ఆశ్చర్యపోయాడు. పైన ఇంకా ఆయన ఆలోచనలు వచ్చేసాయి.
మొదటిది ఇంకా వెనకల విషయాన్ని గుర్తొచ్చేసాయి ఆయనకి. నేను బయలుదేరినప్పుడు చాలా విచిత్రాలు జరుగుతున్నాయి. నాకు సముద్రుడు ఆహ్వానం పలికాడు, మైనాకుడు నాకు ఆతిథ్యం ఇద్దాం అనుకున్నాడు. ఈ రామకార్యం అంటే ఇంత గొప్పగా ఉంటుంది విషయం నాకు తెలుస్తూనే ఉంది మొదటి నుంచి. అందువల్ల ఏమన్నా అగ్నిదేవుడు చల్లగా ఉన్నాడా, లేకపోతే నా తండ్రి అయిన వాయు యొక్క స్నేహితుడు కాబట్టి అందువల్ల వాయువు వల్ల కూడా ఇద్దరు కలిసి చల్లదనాన్ని నాకు ఇస్తున్నారా, ఏది లేదు ఇంకా ఆయనకు ఆలోచన పోయినాయి. అసలు సీతామాత ఎంతో కనికరం కలిగిన తల్లి, ఆమె వల్ల ఏమన్నా, ఆమె దయ వల్ల ఏమన్నా నాకు చల్లగా ఉందా, లేదా శ్రీరామచంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ చల్లగా ఉందా, ఈయన కార్యములు రావడం వల్ల అని అనేక ఆలోచనలు పోతున్నాయి ఆయనకి. ఏది ఏమైతేనేమి నాకు నిప్పు అంటుకున్న స్పృహ కూడా కలగడం లేదు, చల్లగా ఉంది ఆయనకి. పైన ఆ నిప్పు కూడా ప్రదర్శన చేసేట్టు తిరుగుతుందట ఆ వారం చుట్టూ, కాబట్టి ఆయనకి హాయిగా ఉంది. ఆయనకేం కాలుతున్న అనుభవం కూడా లేకుండా ఉంది. ఇట్లా అనుకుంటూ ఆయనకు మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చేసింది. అసలు నేను ఎందుకు ఇలా వీళ్ళు బంధించుంటే నేను ఎందుకు ఇలా తిరగాలి, అసలు నన్ను ఇలా బాధిస్తుంటే వాళ్ళు ఎలా కొట్టారు పాపం ఆయన తీసుకొచ్చేటప్పుడు, పిడిగుద్దులు గుద్దారు అందరూ. అవన్నీ గుర్తొచ్చేసాయి ఆయనకి. వీళ్ళని ప్రతీకారం తీర్చుకోవాలి ఎట్టైనా సరే అని నిర్ణయం చేసుకున్నాడు వెంటనే. అందుకుంటే తడువుగా ఇంకా వెంటనే దేవుని ఆకాశంలో గెలిపోయాడు. ఒక్కసారి వాళ్ళందరినీ ఛేదించుకొని వెళ్ళేసేసి ఆకాశంలో పోయి తన దేహాన్ని చిన్నదిగా చేసుకున్నాడు. చిన్నదిగా చేసుకోగానే కట్టిన కట్లన్నీ వీడిపోయినాయి. వెంటనే పర్వతం అంత పెద్ద ఆకారాన్ని పొందేసేసి ఒక్కసారిగా అక్కడే ఉన్నట్టు ద్వారానికి కూడా తోరణ ద్వారానికి కూడా ఇనుప గుదిని తీసుకొని అక్కడ కాపలా ఉన్న వాళ్ళందరినీ కూడా దాంతో మోది సంహరించి పడేసాడు ఒక్క దెబ్బకి. అంటే మళ్ళీ ఆయన విజృంభించేశాడు, ఒక్కసారి విజృంభించి వాళ్ళందరినీ సంహరించాడు. తర్వాత ఇంకా ఆయనకి ఇంకా ఆలోచన వచ్చేసింది. ఇప్పటిదాకా నేను ఆ అశోకవనాన్ని ధ్వంసం చేశాను, సీతామాతను దర్శించాను, రామ సందేశాన్ని తెలియజేశాను, సీతామాత సందేశం తీసుకున్నాను, ఇంకా నాకు కొంచెం కార్యం మిగిలినది. ఇంత ధ్వంసం చేసిన వాడిని ఈ లంక నగరాన్ని కూడా ధ్వంసం చేస్తే పని అయిపోతుంది, రామకార్యం సగం సిద్ధించినట్టు అయిపోతుంది అని నిర్ణయించుకున్నాడు. అనుకోవడమే ఆలస్యము. వెంటనే అన్ని ఇళ్ళ మించి ఎగిరెగిరి దూకడం మొదలుపెట్టి ఈ అగ్నిదేవుడే దీనికి సహకరిస్తాడు, నాకు ఇప్పుడు అగ్నిదేవుడు వాయుదేవుడు ఇద్దరు నాకు సహకరిస్తారు ఈ కార్యానికి అని చెప్పి ఇంకా సంతోషంగా, ఆయనకేం కావడం లేదు అక్కడ, అందువల్ల హాయిగా ఆయన ఎగరడం మొదలుపెట్టేశాడు. వెళ్ళి మొట్టమొదట ప్రహస్తుడి ఇంటి మిడికే దూకి ఆ ప్రహస్తుడి ఇల్లంతా కాల్చిపరిచాడు ఒక్క దెబ్బకి. ఎంత కోపం ఉందో ఆయనకి అదంతా ప్రదర్శించేశాడు. తర్వాత మహాపార్సుడి ఇంటి మీద దూకి ఆయన ఇల్లు కాల్చేసాడు, ఆహుతి ఇచ్చేసాడు అగ్నికి. అవంతా అక్కడి నుంచి సుకుని ఆ హర్మ్యానికి పోయి కాల్చేసాడు. ఇంకా అక్కడి నుంచి వరుసగా పేర్లు చెప్తున్నాడు. రశ్మికేతుడు, సూర్యశత్రువు, హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడైన మత్తుడు, గజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, ఘోరుడు, హస్తిముఖుడు, కరాలుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరహక్షుడు, మళ్ళీ యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరకాంతకుడు, కుంభుడు, నికుంభుడు మొదలైన వాళ్ళందరి ఇళ్ళు, మేఘనాథుడి ఇల్లు కూడా అందరినీ ఇల్లు కాల్చుకుంటూ వెళ్ళిపోయాడు వరుసగా. కానీ విభీషణుడి ఇల్లు అక్కడే ఉంది, విభీషణుడి ఇల్లు కూడా. కానీ విభీషణుడి ఇంటి జోలికి మాత్రం పోలేదు. ఎందువల్ల? ఆయనే కదా హతమార్చవద్దని సలహా ఇచ్చిన వాడు ఆయనే కాబట్టి ఆయన ఇంటి జోలికి మాత్రం పోలేదు. ఇంకా అక్కడ ఉండే ప్రాసాదాలన్నింటికి నిప్పంటిచ్చేసాడు. అక్కడంతా వెంత మణులతో ముత్యాలతో అన్నిటి తయారు చేయడం ప్రాసాదాలన్నీ ఉంటే వాటన్నిటిని కాల్చి పారేశాడు. ఇంకా అగ్నికి ఆ లంకా నగరాన్ని అంతా ఆహుతిస్తూ పోతున్నాడు. ఇంకా చెలరేగిపోయింది ఆ అగ్ని, ఒక్కసారిగా చెలరేగి అంతటికి వ్యాపించిపోయింది ఆ లంకా నగరం అంతా కూడా. ఒక్కసారిగా ఆ లంకా నగరంలో రాక్షసులంతా ఆహాకారాలు చేయడం మొదలుపెట్టేశారు, రోధించడం మొదలుపెట్టేశారు, అటు ఇటు పరిగిస్తున్నారు. పిల్లకాయని చంటి బిడ్డను సంకర వేసుకొని పరిగెత్తే స్త్రీలైతే, కొప్పు ముళ్ళు ఊడిపోయి ముడులు వేసుకుంటూ పరిగెత్తే స్త్రీలైతే, వృద్ధులు ఒక పక్క, అందరు తలా దిక్కు పరిగిస్తున్నారు. ఎలా రక్షించుకోవాలో తమ శరీరాలు అర్థం కాలేదు, అలా పరిగిస్తున్నారు వాళ్ళంతా. అది ఎలా ఉందంటే ఆయన చేసిన పని, రుద్రుడు కదా త్రిపురములను దగ్ధం చేసిన విధంగా
ఆ లంకా నగరాన్ని ఆ విధంగా దగ్ధం చేశాడు ఆయన. అంత భయంకరంగా చూస్తుండగానే అంటుకోపోయింది అంతా. అప్పుడు వాళ్ళంతా కూడా చాలా రాక్షసులంతా కూడా బిక్కదచ్చిపోయారట. ఎక్కడ వాడు అక్కడ వణిగిపోతున్నారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎంతనే చల్లారుస్తారు, పరిగిస్తున్నారు అంతే, వాళ్ళకేం తెలియక. అట్లా ఉన్నటువంటి కొంతమంది రాక్షసులంతా కూడా ఆలోచిస్తున్నారట, అసలు ఈ వచ్చిన వాడెవరు, ఈ నిప్పంటిస్తున్న వాడెవరు, అసలు ఇంద్రుడా, వరుణుడా, వాయువా, అగ్ని, కుబేరుడా, లేకపోతే కాలభైరవుడే వచ్చి అంటిస్తున్నాడా, ఎవరు ఇదంతా నిప్పంటిస్తున్న వాళ్ళు ఎవరు, కాలాగ్ని రుద్రుడై వచ్చి కాలుస్తున్నాడా ఈ లంకా నగరాన్ని అని వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇవంతా మాట్లాడుకుంటుంటే అక్కడ ఆ స్త్రీలంతా కూడా అయ్యో కుమార, తండ్రి, నాథ, అయ్యో అని ఎంత ఘోరం జరిగిపోతున్నది, ఎంతమంది మరణిస్తున్నారు అని వాళ్ళంతా ఒక పక్క రోదనలు వినపడుతున్నాడు, ఒక పక్క చెవులకంతా. ఇవన్నీ ఈయన వింటూనే ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఒక్కొక్కడు మాట్లాడుకునే మాటలన్నీ వింటూ పోతున్నాడు. ఇంకా ఆ విధంగా పోతూ ఉండేసరికి అక్కడ ఆకాశంలో ఆ సమయంలో సిద్ధులు, మహర్షులు, వాళ్ళంతా దేవతలు అందరు చేరి ఆశ్చర్యకరంగా ఉన్న ఈ సంగతిని వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారట ఆకాశంలో నుంచి. ఏమి ఆశ్చర్యం ఇది, ఎంత చూస్తూ ఉండగానే అగ్నికి ఆహుతి చేశాడు ఈ లంకా నగరాన్ని అని చెప్పేసి వాళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. కానీ అప్పటిదాకా ఉత్సాహంగా ఉన్న ఆయన ఆంజనేయ స్వామి ఒక్కసారిగా దిగులు ఆవరించేసింది. ఏమని, నేను తొందరపడ్డానేమో, అనవసరంగా ఈ లంకా నగరాన్ని కాల్చానేమో. ఇంత బీభత్సం సృష్టించినప్పుడు ఆ అశోకవనం కూడా కాలిపోయి ఉంటుంది, అశోకవనం సీతామాత ఉంది, ఆమెకేమై ఉంటుందో అని ఒక్కసారిగా ఆలోచన వచ్చేసింది ఆయనకి. ఆ ఆలోచన రాగానే ఒక్కసారి నిరుత్సాహపడిపోయాడు. అప్పటిదాకా ఉత్సాహంగా తిరిగిన ఆయన నిరుత్సాహానికి లోనైపోయాడు. పైన అనుకుంటున్నాడు, ఎవరైనా నిశ్చయాత్మక బుద్ధి ఉండేవాళ్ళైతే నిదానంగా ఆలోచించి పనులు చేస్తారు, నాలాంటి వాడు ఉద్రేకంతో, నేను ఉత్సాహంతో నేను ఈ కార్యం చేసి ఈ కార్యం వల్ల నేను అనవసరమైన అనర్థాన్ని తెచ్చానేమో, ఇంకా ఆయనకేం తెలియదు, జరిగింది లేదు తెలియదు కదా. మళ్ళీ ఆలోచన పడిపోయాడు, అయ్యయ్యో ఎందుకు చేశాను ఈ పని, ఇది నేను రామకార్యం అనుకున్నాను కానీ రామకార్యానికి విఘాతం కలిగిపోయిందే, విఘాతం కలిగించడం అని అయిపోయాను. ఇప్పుడు ఎలా చేయాలి, ఇప్పుడేంది పరిస్థితి, అసలు ఆ సీతామాతకి ఏమన్నా అయితే పరిస్థితి ఏంది. ఒక్కసారిగా నేను ఇంత దూరం వచ్చి దేనికోసం వచ్చానో అది సాధించాలనే సంతోషం కూడా లేకుండా అదంతా నీరు గారిపోయింది ఒక్కసారిగా. ఇంకా ఆయన దిగులు వచ్చేసింది. అనుకుంటున్నాడు, ఇంక ఈ రామకార్యం కానీ ఇలా జరగకుండా ఉంటే, ఇలాగా సీతామాతకి ఏమన్నా అయితే మాత్రం నేను మాత్రం ప్రాయప్రవేశం చేసుకోవాల్సిందే. మళ్ళీ నేను ఆ సముద్రంలో దూకి ఆ సముద్రంలో ఉండే బడవాకి ఆహుతిగా వస్తుంది, లేదా జలజంతువులకు ఆహుతిగా వస్తుంది, లేకపోతే నేను ఉంది ప్రయోజనం ఏంది, ఇంకా సీతామాతే లేనప్పుడు ఇంకెందుకు. అసలు ఈ విషయము రామునికి తెలిస్తే రాముడు బతకగలడా, ఆ విషయం రాముడే బతకపోతే లక్ష్మణుడు బతుకుతాడా, లక్ష్మణుడు బతకపోతే సుగ్రీవాది వానరులు బతుకుతారా, వాళ్లే కాకుండా భర్త శత్రుఘ్నులు బతుకుతారా, వాళ్ళందరి విషయం తెలిసిన తర్వాత ఆ తల్లులు బతుకుతారా. అయ్యో ఇక్ష్వాకు వంశానికి నేను ఎంత కళంకం తీసుకొచ్చాను, నేను ఇంత ఘోరమైన పని చేసేసాను నేను చెప్పేసి ఆయనకి ఇంకా పరిపరివిధి ఆలోచన నడిపోయినాయి. ఇంకా ఒకదాని వెంబడి ఆలోచన వచ్చాయి. కానీ అందులో ఆయనకి శుభశకునాలు కనిపించాయి. అప్పుడు ఆయన అనుకున్నాడు, అసలు అగ్నిదేవుడు నన్నే కాల్చలేదు, నా తోక అంటించిన నన్నే కాల్చలేదే, అటువంటిది సీతామాతను కాలుస్తాడా, మహాసాధ్వి ఆమెను ఎందుకు కాలుస్తాడు, అసలు రామకార్యం మొదలైనప్పటి నుంచి ఎక్కడా నాకే ఆటంకాలు జరగలేదు, అటువంటిది ఆ తల్లిని కాలుస్తాడు అగ్నిదేవుడు, కాల్చడు అని అప్పుడు మళ్ళీ ఆలోచన వచ్చేసింది. అంత ధర్మాత్ముడు అనేటువంటి ఆ సాధ్విని ఆ తల్లిని మాత్రం అగ్నిదేవుడు కాల్చడు అని చెప్పేసి అప్పుడు ఇంకా అనుకుంటూ ఉంటే అప్పుడే ఆకాశంలో చారణులు మాట్లాడుకుంటున్నారట. అహో ఏమి ఆశ్చర్యము, ఏమి ఆశ్చర్యము, ఈ లంకా నగరం ఇలా ధ్వంసం అయిపోయిందే, కానీ విచిత్రం ఏంటంటే ఇంతమంది కాలిపోయినా ఆ సీతామాత మాత్రం క్షేమంగా ఉంది అనే వార్త వాడి పైన అనుకుంటే విన్నాడు. ఇంకా ఆయనకు ఆనందం అంతలేదు, నేను రామకార్యాన్ని సాధించేశాను, అమ్మ సీతామాతను దర్శించేశాను, అశోకవనాన్ని ధ్వంసం చేసేసాను, ఇంకా సీతామాత సందేశాన్ని రామునికి అందించడమే ఉండేది
అది ఇంకొక్కటి చేస్తే నేను రామకార్యం సాధించినట్టే, ఇంక సీతామాతకి ఏమి కాలేదనంగానే ఆయనకు ఆనందం అయిపోయింది. అప్పుడు నిర్ణయించుకున్నాడు, ఇంకా నేను తిరిగి వెళ్ళి సీతామాతకు ప్రణమిల్లి ఆమె దగ్గర సెలవు తీసుకొని తిరుగు ప్రయాణం చేయాలని నిశ్చయించుకుంటా ఉన్నాడు అనడంతో ఈ 55వ సర్గ పూర్తయింది. మనం 56వ సర్గతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. రామార్పణం.